షాలోమ్ మీ అందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే ఈ ప్రత్యేకమైన ఆరాధన కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ఆరాధనలో మాతో కలిసి మీరు కూడా పాల్గొనండి, ప్రభువుని మహింపరచండి. ప్రార్థనతో ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి అరుదించి మా పాపముల నిమిత్తం మరణించి మూడవ దినమున తిరిగి లేచి మరలా తిరిగి రానయ్యున్న త్రియేక దేవ మీకు వందనాలు, స్తోత్రాలైనా ఈ గుడ్ ఫ్రైడే ఈ ప్రత్యేకమైన ఆరాధన బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు, మీ మరణము మాకు జీవమును, ఆశీర్వాదమును, మీతో సంబంధాన్ని, ప్రభు మీ యొక్క రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభు ఈ సమయంలో ఈ ఆరాధన మొదటి నుండి చివరి వరకు కూడా మీ పరిశుద్ధాత్మ సన్నిధిని, నడిపింపును, మీ యొక్క ఆత్మ కార్యమును జరిగించి మీరు మహిమ పొందమని ఈ ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ వారి జీవితాల్లో వారి పరిస్థితుల్లో మీ యొక్క కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని నా తండ్రి ప్రభువా, మీ యొక్క మరణంలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించినట్లుగా మీ బిడ్డల యొక్క మనోనేత్రాలు తెరవండి, మీరు మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కలిసి ప్రభుని మహిమ పొందుదాం. నాతో పాటు మీరు కూడా ప్రభుని ఘనపరచండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నన్ను కావగవచ్చిన నజరేయ యేసయ్యా, నేను పాపం చేసిన చూపావు నీ దయ, నన్ను ఎన్నడూ విడిచిపోకుమయ్యా. ఓ సిలువ నీడలో నన్ను దాచుమయ్యా. లోకమంతా నన్ను దోషిగా చూసినా, ప్రేమతోనే
వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే సన్నిధి కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే సన్నిధి కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము 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 తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము 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 ఇంతవరకు ప్రభుని మనం ప్రార్థించాం, స్తుతించడానికి, మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినం మన కొరకు సిద్ధపరచబడిన ఒక అద్భుతమైన గుడ్ ఫ్రైడే సందేశం ప్రార్థనాపూర్వకంగా మీరు వినండి. ఈ సందేశం ద్వారా దేవుడు మిమ్మలను మీ పరిస్థితులను ప్రత్యేకంగా దర్శిస్తాడు. ఆయన ఆత్మ కార్యం జరుగుతుంది. ఆ రీతిగా మనం ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొందాం. మీతో నాతో దేవుడు మాట్లాడునుగాక. జీవాధిపతి అయిన మా తండ్రి, మీకు వందనాలు. మీ మాటలు నాయన జీవమును, ఆశీర్వాదమును, సమాధానమును, సమస్తమును కలిగించే మీ మాటలను బట్టి మీకు వందనాలు. ఈ గుడ్ ఫ్రైడే మా కొరకు సిద్ధపరిచిన ప్రత్యేకమైన మీ సందేశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వినగలిగే హృదయమును, వినగలిగే చెవులను, గ్రహించే హృదయమును మాకు మీరు అనుగ్రహించి మీ యొక్క కార్యాన్ని మా జీవితాల్లో జరిగించి మహిమ పొందాలని ఈ వాక్యాన్ని వినుచున్న మమ్మల్ని అందరినీ కూడా మీ పరిశుద్ధాత్మకు, మీ వాక్యానికి అప్పగిస్తూ
ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మరొకసారి మీకు అందరికి కూడా గుడ్ ఫ్రైడే ఆహ్వానం. మీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు. మనం అందరం కూడా బాహ్యంగా కలవడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ దేవుడు తెరిచిన దేవుడు మనకి ఒక ప్రత్యేకమైన ఈ ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో మనం అందరం కలిసి ప్రభుని మహిమపరచడానికి దేవుడిచ్చిన యొక్క ప్రత్యేకమైన అవకాశాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ సమయంలో కొన్ని నిమిషాలు ఇదేదో ప్రతి సంవత్సరం జరిగే గుడ్ ఫ్రైడే అన్నట్టుగా కాకుండా దేవునికి సంబంధించిన ప్రతిదీ కూడా అది ప్రత్యక్షతతో సంబంధించింది. అది మన జీవితానికి ఆశీర్వాదకరమైంది. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ప్రభువుకి మహిమకరంగా ఉండునుగాక. ఈరోజు కొన్ని విషయాలు ఎన్నో సంవత్సరాల నుండి ఈ గుడ్ ఫ్రైడేకి సంబంధించిన విషయాలు ఎన్నో మనం వింటూ ఉండొచ్చు. కానీ ఎన్నిసార్లు విన్నా కూడా దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనం, ప్రత్యేకత, అది నూతనంగా, అది ప్రత్యేకంగా, అది ఇప్పుడున్న మన పరిస్థితులకి అవసరమైందిగా దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో, ఆసక్తితో మనం విందాం, అంగీకరిందాం. ప్రభు వాక్యానికి మనం అప్పగించుకుందాం. యేసు ప్రభు వారి యొక్క జననము, మరణము, పునరుత్థానం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా, వాడు పేదవాడైనా ధనవంతుడైనా ఎంత గొప్పవాడైనా, జీవితంలో రెండే ప్రాముఖ్యమైన ఘట్టాలు. ఒకటి జననం, రెండోది మరణం. కానీ యేసు ప్రభు వారిలో ఉన్న ప్రత్యేకత, ఆయనకి పునరుత్థానం కూడా ఉంది. జనన, మరణ, పునరుత్థానములు కలిగిన దేవుడు ఆయన. ఆ పునరుత్థానం ఉంది కాబట్టి ఆయన దేవుడు అని చెప్పడానికి ఒక ప్రత్యేకమైన ఆధారం అది. కాబట్టి ఈరోజు ఆయన జననం, ఆయన మరణం, డిసెంబర్లో ఆయన జననం అయిపోయింది, మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు వారు చనిపోయిన దినం ఇది. కాబట్టి ఆయన గురించి దేవుని వాక్యంలో BC 700 years ముందు యెషయా ద్వారా దేవుడు ఆయన ఈ లోకానికి ఎలా రాబోతున్నాడో, ఆయన జననం ఎలా ఉండబోతుంది, యెషయా గ్రంథం 7:14 ఆయన కన్యకకు జన్మిస్తారని రాయబడింది. 9:6 యెషయా గ్రంథంలో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని చెప్పి ఆయన దేవునికి సంబంధించిన లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. అలాగే 40 అధ్యాయంలో, 53 అధ్యాయంలో ఆయన మరణ, పునరుత్థానాల గురించి రాయబడ్డాయి. అలాగే 61 అధ్యాయంలో కూడా ఆయన ఏం చేయబోతున్నాడో, ఈ రీతిగా యెషయా గ్రంథంలో ఆయన పుట్టకు మునుపే 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఎలా జన్మించబోతున్నాడు, ఆయన ఎలా మరణించబోతున్నాడు, ఆయన ఎలా తిరిగి లేవబోతున్నాడు, ఆయన పుట్టిన తర్వాత ఏం చేయబోతున్నాడు, ఆ విషయాలన్నీ కూడా బిఫోర్ బర్త్, పుట్టక ముందే ఆయన గురించి యెషయా ద్వారా, అలాగే 600 సంవత్సరాలు BC 600 years అప్పుడు దావీదు ద్వారా కూడా దేవుని లేఖనాల్లో మనం గమనించినట్లయితే 25 అధ్యాయంలో, అదే రీతిగా 22 అధ్యాయంలో, 69 అధ్యాయంలో, ప్రత్యేకంగా 22, 69 అధ్యాయాల్లో కీర్తన గ్రంథంలో కూడా యేసు ప్రభు వారి గురించి ప్రొఫెసీస్, ఆయన లైఫ్ లో ఏదైతే జరగబోతుందో ముందుగానే అవి చెప్పబడటం మనం చూస్తాం. ఏ వ్యక్తి అయినా సరే పుట్టిన తర్వాత చనిపోయే వరకు ఆ విషయాలకు సంబంధించిన చరిత్ర ఉంటుంది. కానీ యేసు ప్రభు వారిలో ఉన్న
ఒక ప్రత్యేకత. ఆయన పుట్టక ముందే ఆయన అంతకుముందు దేవుడిగా ఉన్నాడు. మన కొరకు మనిషిగా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి ఆయన వచ్చి ఆయన ఎలా వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఇది ఎవ్రీథింగ్ ముందుగానే కొన్ని వందల సంవత్సరాలకు ముందే, వేల సంవత్సరాలకు ముందే ఆయన గురించిన ప్రవచనాలు మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తాం. కాబట్టి ఈరోజు ఆయన మరణం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ప్రసంగిలో ఇలా రాయబడిన జన్మదినము కంటే మరణ దినము మేలు. కాబట్టి ఆయన మరణంలో ఉన్న గొప్పతనం, ఆయన ఒక్కని మరణం ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి జీవితంలో రెండవ మరణం నుండి అది తప్పించగలిగింది. కాబట్టి మనం ఆయన మరణానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సత్య ఈరోజు దేవుని లేఖనాల్లోంచి మనం చూడబోతున్నాం. కాబట్టి ఇంతవరకు కూడా ఆయన గురించిన ప్రొఫెసీస్, ప్రవచనాలు ఓల్డ్ టెస్టిమెంట్ లో, యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, ఇంకా అనేక చోట్ల ఆయన గురించిన ఎన్నో విషయాలు రాయబడ్డాయి. ఇది ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన ఎలా పుట్టబోతున్నాడు, ఆయన ఎలా మరణించబోతున్నాడు, ఆయన ఎలా తిరిగి లేవబోతున్నాడు, ఎలా తిరిగి రాబోతున్నాడు, ఈ రీతిగా ఈ విషయాలన్నీ కూడా ఆయన గురించి చెప్పబడ్డాయి. నిజంగా అది గొప్ప అద్భుతం. అని అటువంటి విషయాలు ప్రభు వారి విషయంలో మనం చూడగలం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు వారు సిలువలో ఆయన పలికిన 7 మాటలు, ఆ 7 మాటల్లోనే ఆయన ఏంటో, ఆయన ఏం చేశాడో, ఆయన ద్వారా మనం ఏం పొందుతామో, ఆయనకి సంబంధించిన సత్యమంతా కూడా 7 మాటల్లో ఆయన పొందుపరిచాడు. కాబట్టి జాగ్రత్తగా విషయాల్ని మనం నేర్చుకుందాం. కాబట్టి గుడ్ ఫ్రైడే అనేక మందిరాల్లో ప్రత్యేకంగా ఈ 7 మాటల గురించి ధ్యానిస్తాం. దేవుని ఆత్మ ప్రేరేపణతో ఈ మాటల్ని మనం ప్రభు దగ్గర నుంచి పొందుకుందాం. మొదటిగా లూకా సువార్తలో 23 అధ్యాయం 34లో, అలాగే 23 అధ్యాయం 43లో రాయబడిన 2 మాటలు నేను చదువుతున్నాను. 23 అధ్యాయంలో 34వ వచనం, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఆయన సిలువలో పలికిన ఫస్ట్ వర్డ్, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పారు. ఈరోజు ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడిచ్చిన ఒక మహోన్నతమైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిది క్షమించబడటం. క్షమాపణ పొందడం అన్నది జీవితంలో దానికి మించిన బ్లెస్సింగ్ ఇంకొకటి లేదు. క్షమించబడిన తర్వాతే మన జీవితంలో ప్రతిదీ కూడా దైవ సంబంధమైంది మన జీవితంలో ప్రారంభమైంది. క్షమించబడకుండా దేవునితో సంబంధం లేదు, దేవునితో సంబంధం లేకుండా దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని రాజ్యం లేదు. కాబట్టి ఆయన లోకానికి వచ్చింది కూడా చాలా క్లియర్ గా మత్తయి సువార్తలో 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయనే క్షమించును, ఆయనే విడిపించును, ఆయనే వాటి నుండి మనల్ని రక్షిస్తాడు. క్షమించబడటమే రక్షించబడటం. కాబట్టి మన జీవితంలో ఈ మొట్టమొదటి మాట యొక్క నెరవేర్పు చాలా ఇంపార్టెంట్. ఆ సిలువలో ఉన్న ఆయన సిలువలో పలికిన మొదటి మాట, అది అక్కడ ఉన్న వారిని ఉద్దేశించి మాత్రమే కాదు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ఆయన తిరిగి వచ్చే వరకు కూడా ఈ భూమి మీద ఎవరైతే పుడుతున్నారో, జీవిస్తున్నారో వారందరూ ఉద్దేశించి ప్రభు వారు చెప్తున్నారు వీరేం చేస్తున్నారో. ఎందుకంటే మనం రోమపత్రిక 3వ అధ్యాయం ప్రకారంగా
ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి వ్యక్తి మీద కూడా జన్మ కర్మ పాపములు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఈ జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి పాపం లేకుండా ఆయన జననం కూడా కన్యకకు ఆయన జన్మించాడు. ఈ రీతిగా ఆయన మరణం కూడా మిస్టరీ. ఇప్పటికీ ప్రపంచంలో అన్ని సమాధులు కూడా ఎలా సమాధి చేయబడ్డాయో అలాగే ఉన్నాయి. కానీ ప్రభువారి సమాధి మాత్రం తెరిచే ఉంది ఇప్పటికీ కూడా. ఆయన సమాధిలో లేడు. 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన శిలువలో పలికిన గొప్ప మాట క్షమాపణ గురించి ఫస్ట్ మాట్లాడాడు ఆయన. ఎందుకంటే మన జీవితంలో మొట్టమొదటి జరగవలసింది కూడా ఏంటంటే క్షమించబడటం. ప్రతి వ్యక్తి కూడా ఆ ప్రభువుని దీని ద్వారానే మనం సమీపిస్తాం. సామెతల గ్రంథం 28లో 13వ వచనంలో ఇలా రాయబడింది, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను చేసిన ప్రతి పాపమును, నీ వాక్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును నువ్వు క్షమించని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనం ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. క్షమించే మనసు కలిగిన వాడు మరలా జ్ఞాపకం చేసుకోడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క క్షమాపణ పొందిన వ్యక్తులుగా మన జీవితాలు మార్చబడాలి. ఎప్పుడైతే క్షమించబడతామో అప్పుడు దేవుని సన్నిధి, దేవుని సమాధానం, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలో ఒక్కొక్కటిగా మన జీవితంలో మనం వాటిని పొందగా. వితౌట్ ఫర్గివ్నెస్ మనం దేవునికి సంబంధించిన ఏవి కూడా పొందలేం. కాబట్టి క్షమాపణ అన్నది ప్రతి వ్యక్తి జీవితంలో కూడా అది చాలా కీలకమైనది, చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం క్షమించబడిన వారుగా జీవించాలి. నా ప్రభు నా పాపను క్షమించాడు ఆయన అని ఆ నిశ్చయిత మనకు ఉండాలి. ఒకసారి జాన్ వెస్లీ అనే దైవజనుడిని సాతాను ఇలాగా శోధిస్తుంది. జాన్ వెస్లీ, నువ్వు ఇటువంటి పాపాలు చేశావు, బాల్యం నుండి ఇప్పటి వరకు కూడా ఇదిగో నువ్వు చేసిన పాపాల లిస్ట్ ఇదిగా అని చెప్పి ఆయన చేసిన పాపాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆయనకి చూపించి, ఇటువంటి నువ్వు నాకు సంబంధించిన వాడు, నీ మీద నాకు అధికారం ఉంది, ఈ రీతిగా ఆయన్ని శోధిస్తున్న టైంలో ఆయన వాటన్నిటినీ చూసి ఆయన చెప్పాడు, ఎస్ నేను ఇవన్నీ చేశాను, ఇవన్నీ చేసింది వాస్తవమే, కానీ ఇవన్నీ కూడా ఆ ప్రభువు క్షమించాడు, ఆయన రక్తంలో ఇవన్నీ క్షమించబడ్డాయి అని చెప్పి ఏదైతే చూపించిందో వాటి మీద ఆయన ఇంటూ గుర్తు పెట్టాడు, ఇవన్నీ కొట్టివేయబడ్డాయి, నా మీద నీకు అధికారం లేదు, నా మీద ఆ ప్రభువుకి అధికారం ఉంది అని. ఎప్పుడైతే ఆయన క్షమించబడ్డాడు కాబట్టి, ఆ నిశ్చయిత ఆయనకు ఉంది కాబట్టి, ఎప్పుడైతే అలా మాట్లాడాడో నెక్స్ట్ మూమెంట్ అపవాదం ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. క్షమించబడిన వ్యక్తి మీద పాపానికి, సాతానికి అధికారం ఉండదు. ఆ వ్యక్తి మీద దేవునికి అధికారం ఉంటుంది. దేవునికి నీ మీద అధికారం ఉండాలంటేనే నువ్వు క్షమించబడాలి. నువ్వు క్షమించబడినంత వరకు కూడా దేవునికి అధికారం లేదు, అపవాది అధికారం క్రింద నువ్వు ఉన్నావు. కాబట్టి అపవాది యొక్క కార్యాలు నీలో జరుగుతాయి. కాబట్టి మనకి నిశ్చయిత ఉండాలి, ఎస్ ఐ యామ్ ఏ ఫర్గివెనర్, క్షమించబడిన వాడను. కాబట్టి ఈరోజు మనం ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరిలో దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి పాపినైనా, చిన్న పాపం పెద్ద పాపం, ఏ రీతిగా పాపాలకు సంబంధించిన ఇంతవరకు అని లేదు. ఏ పాపం అయినా, ఎటువంటి వ్యక్తి అయినా సరే ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయవలసింది, ప్రభు నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, నువ్వు నన్ను క్షమిస్తున్నావు, నీకు వందనాలు అని చెప్పి ప్రభువుకి సామెతలు 28:13 ప్రకారంగా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మన జీవితంలో దేవుడు ప్రారంభించిన మొట్టమొదటి అనుభవం ఫర్గివ్నెస్, క్షమించబడటం.
తర్వాత రెండవదిగా మనం చూస్తే ఇదే అధ్యాయంలో 23 అధ్యాయంలో 43 వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. రెండవ మాట ప్రభు వారి శిలువలో చెప్పింది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసు ప్రభు వారి యొక్క ఆలోచన అంతా కూడా ఈ భూ సంబంధమైన విషయాల గురించి ఆయన ఫస్ట్ ప్రయారిటీ కాదు. అది ఆయన ఆలోచన అంతా కూడా పరలోక రాజ్యానికి సంబంధించిన సత్య. అందుకని ఆయన మొట్టమొదటి ప్రసంగం లేకపోతే ఆయన మొట్టమొదటి సువార్త కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందాలి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని చెప్పి ఆయన మాట్లాడాడు. కాబట్టి ఆయన పరలోకం నుంచి వచ్చాడు. మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన జన్మించడం, మరణించడం, ఇవన్నీ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా హెవెన్ లో మనం ఉండాలి. కాబట్టి మన యొక్క నిరీక్షణ, మనకున్న గొప్ప వాగ్దానం లేకపోతే ప్రామిస్ ఏదైనా ఉందంటే, ప్రామిసెస్ చాలా ఉన్నాయి, కానీ దీనికన్నా గొప్ప వాగ్దానము, గొప్ప ఆశీర్వాదము ఇంకొకటి లేదు. అదే పరలోకంలో ప్రభువుకి మనం కనిపించడం. ఈరోజు సంఘంలో పాస్టర్ కనపడుతున్నాం, సంఘంలో విశ్వాసాలు కనపడుతున్నాం, మీటింగ్స్ లో కనపడుతున్నాం, కానీ రేపు పరలోకంలో మనం కనపడాలి. రేపు మనం పరలోకంలో కనపడాలంటే పరలోకానికి సంబంధించిన విలువలు, పరలోకానికి సంబంధించిన సిద్ధపాటు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. అది ఏదో పాపాలు ఒప్పుకుని బాప్తీసం తీసుకుని మందిరానికి వెళ్తే పరలోకంలో ఉంటామని లేదు. మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం, 21వ వచనంలో మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే. ఇప్పుడు ఈ వ్యక్తిని దేవుడు ఇక్కడ మనం చదివిన వాక్య భాగం 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. వెంటనే ఆ వ్యక్తి అంత అద్భుతమైన ఆశీర్వాదం పొందటానికి గల రీజన్ కూడా ఉంది అక్కడ. ఎందుకంటే ఆయన ఆ దొంగకు తెలుసు, నేను ఈ శిక్షకు అర్హుణ్ణి. యేసు ప్రభు వారి గురించి కూడా తెలుసు, ఈయనైతే ఏ తప్పు చేయలేదు. ఈ రీతిగా ఆయన శిక్ష గురించి ఆయన ఒప్పుకుంటాడు, నేను చేసిన దానికి తగిన మూల్యాన్ని నేను చెల్లిస్తున్నాను, కానీ ఈయనైతే ఏ పాపం చేయలేదు. ఆయన కూడా, దొంగ కూడా, నేను ఈ శిలువ మించి దిగాలి. ఆ మొదటివాడు ఏమంటాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఏదో మరలా ఆ శిలువ మించి దిగి ఈ లోకంలో జీవించాలనుకున్నాడు. కానీ దొంగకి ఈ లోకం మీద ఆలోచన లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 6:33లో ఇలా రాయబడింది, 6:33 మాథ్యూలో, మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఈ రెండవ దొంగ చేసిన ప్రార్థన, నీ రాజ్యము అంటే ప్రభు యొక్క రాజ్యం గురించి ఆ వ్యక్తికి ఒక ఆకాంక్ష ఉంది. ఈ మాటలు వింటున్న చాలా మంది కూడా దేవుని రాజ్యంలో ఉండాలి అన్న దానికన్నా ఈ భూమి మీద ఏదో తినాలి, తిరగాలి, ఏదో కావాలి, ఏదో జరగాలి, ఏదో పొందాలి, ఈ పోరాటం ఆరాటంలో ఈరోజు చాలా మంది జీవితాలు అలా గడిచిపోతున్నాయి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ మెయిన్ ఇంటెన్షన్. మనకు ఉండవలసిన మొట్టమొదటి నిరీక్షణలో మొదటి భాగం దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. వీఆర్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్, వీఆర్ బిలాంగ్స్ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్. యేసుప్రభు రెండు మాటలు చెప్పారు, దేవుని రాజ్యము, పరలోక రాజ్యం. ఇక్కడ ప్రభు యొక్క వాక్యానుసారంగా జీవించే వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉన్నారు. వాళ్లే రేపు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కాబట్టి దొంగ చేసిన ప్రార్థన మొట్టమొదటిగా ప్రభువుని కలుసుకున్నాడు. ప్రభువుని కలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడింది కూడా దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. ఎందుకంటే దేవుని రాజ్యం గురించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో మనల్ని స్థిరపరచడానికి రాలే. ఈ లోకం నుండి మనల్ని తన రాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి, దాని కొరకు మనలను క్షమించి సిద్ధపరిచి తీసుకువెళ్ళడానికి ఆయన వచ్చాడు.
కాబట్టి రెండవది మన జీవితంలో క్షమించబడిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ప్రామిస్ ఉంది. అదేంటంటే వెరీ ఇంపార్టెంట్, శ్రేష్టమైంది, శాశ్వతమైంది. అది కింగ్డమ్ ఆఫ్ హెవెన్, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. కాబట్టి ఆ నిరీక్షణతో మనం ప్రతిరోజు జీవించాలి. ఈ రోజు వచ్చినా, రేపు వచ్చినా, ఎప్పుడైనా ప్రభు వస్తాడు, ఎనీ టైం. ఈరోజు మనం అందరం కూడా దేవుని రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. రెండవ రాకడ ఎప్పుడో తెలియదు, మన మరణం ఎప్పుడో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే బైబిల్లో కూడా అన్నిటి అంతం సమీపమై ఉన్నది, మెలకువకుండా ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎనీ టైం ఆ ప్రభు రావచ్చు, మనం పోవచ్చు, మనకు తెలియదు. కాబట్టి నెక్స్ట్ మూమెంట్ ఈ క్షమించబడిన వారు, ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి జీవించేవారు చనిపోయిన తర్వాత వాళ్ళు చూసేది పరదేశమే. నిజంగా అది గొప్ప నిరీక్షణ. బ్రతికుండగా పరదేశకు వెళ్ళిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే పౌలు గారు కనిపిస్తారు మనకి. 2 కొరింథియన్స్ లో ఆయన ఆ విషయాలు మాట్లాడతారు. కాబట్టి మనకి రక్షించబడిన వారికి వాగ్దానం ఉంది, ఇంకా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. పరదేశంలో, పరలోకంలో ఉండాలన్నది మన జీవితంలో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. నేను అక్కడ ఉండాలి, దాని కొరకు జీవించాలి, దాని కొరకు కష్టపడాలి, దాని కొరకు సిద్ధపడాలి అనే లోపల ఇంటెన్షన్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం ఒకసారి మనం పరీక్షించుకుని, ఈ రోజు కనుక ప్రభు రాకడ వస్తే మరి ఆ పరదేశంలో, పరలోకంలో ఉండగలమా? మనకు మనం ఏదో జడ్జి చేసుకోవడం కాదు. వాక్యాన్ని బట్టి చూస్తే బైబిల్లో చాలా రిఫరెన్సెస్, ఎవరు పరదేశంలో, పరలోకంలో ఉంటారో చాలా చక్కగా దేవుడు ఎన్నో విషయాలు దేవుడు రాయించాడు. కాబట్టి ఆ వాక్యపు సత్యాలు తెలియాలి, ఆ వాక్యం యొక్క నెరవేర్పు మన జీవితంలో జరగాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే పరలోకం కొరకు నిన్ను నన్ను సిద్ధపరచడానికి, వాక్యపు వెలుగులో నడిపించి, వాక్యమును మన జీవితంలో నెరవేర్చి, ఈ రీతిగా మనల్ని శాశ్వతమైన పరదేశంలో, పరలోకంలో ప్రభువు దగ్గరికి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు 24 hours ఆయన పనిచేస్తాడు. కాబట్టి రెండవ మాట ప్రభువారు మాట్లాడింది ఏంటంటే పరదేశ్ గురించి, పరలోకానికి సంబంధించిన సత్యాలు ఆయన మాట్లాడాడు. మనం క్షమించబడాలి, తర్వాత పరలోకానికి సంబంధించిన నిరీక్షణ కలిగి జీవించాలి. కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని, అనుభవాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలి. మూడవ మాట మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న యోహాను సువార్తలో 19:26, 19:28, 19:30 యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలు కనిపిస్తాయి. ఇక్కడ 19:26 మనం చూస్తే యోహాను సువార్త చాప్టర్ 19:26 నేను చదువుతున్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. 27వ వచనం కూడా, తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాను. ఇక్కడ 26, 27 వచనాల్లో తల్లితో చెప్తున్నాడు ఇదిగో నీ కుమారుడు, కుమారుడితో చెప్తున్నాడు ఇదిగో నీ తల్లి. ఆ రోజు వారిని తల్లికి కుమారుడిని అప్పగిస్తున్నాడు, కుమారుడికి తల్లిని అప్పగిస్తున్నాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు యోహాను సువార్త 15:7 నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టం అడగండి. అలాగే అపోస్తుల కార్యాలు 20:32 ఇప్పుడు దేవునికి, ఆయన కృపావాక్యానికి నేను మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఈరోజు మనం దేవునికి అప్పగించుకోవాలి. ఆయన మన కొరకు తను అప్పగించుకున్నాడు, సిలువకు అప్పగించుకున్నాడు, దొంగలకు అప్పగించుకున్నాడు. చూసినట్లయితే ఆయన మన కొరకు
ఏది చెయ్యాలో ప్రతిదీ చేశాడు. మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. మరి మనం ఆయనకు అప్పగించుకోవాలి. కాబట్టి ఈరోజు ప్రతి క్రైస్తవునిలో కూడా ఇది జరగాలి. దేవునికి మనం అప్పగించుకోవాలి. అపోస్తుల కార్యాలు 20:32 చాలా క్లియర్గా ఉంది. అప్పుడే నువ్వు క్షేమాభివృద్ధిని పొందుతావు. అప్పుడే దేవుని రాజ్యంలో మనం చూడగలం. దేవునికి అప్పగించుకోకుండా ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా కానాకి ఎలా వెళ్ళారంటే దేవునికి అప్పగించుకున్నారు. మేఘస్తంభం కింద ఉన్నారు. మేఘస్తంభం ఎలా వెళ్తే అలా వెళ్ళారన్నమాట. దేవునికి అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ చేత నడిపించబడటం. అందుకే రోమపత్రిక 8:14 ఇలా రాయబడింది, అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారు, వారందరూ దేవుని కుమారులై ఉంటారు. కాబట్టి దేవునికి మనం అప్పగించుకోవాలి. మనం నడిపించినట్లుగా దేవుడు నడవడు. దేవుడు మనల్ని నడిపించినట్లుగా మనం నడవాలి. కాబట్టి ఇక్కడ 4వ మాట మనకేమి నేర్పిస్తుంది అంటే 2 things నేర్పిస్తుంది. ఒకటేమో అక్కడ ఆ రోజు ఏ రీతిగా వారిని మరియకు శిష్యుని అప్పగించాడో అదే రీతి ఈరోజు మనల్ని కూడా దేవుడు యేసుప్రభు వారి వాక్యం ద్వారా మనకి నేర్పిస్తుంది. దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రభు నన్ను నడిపించు, నువ్వేం చేయాలని, నువ్వేది ఇవ్వాలని, నువ్వేది ఆశించి నన్ను రక్షించావు అలా నన్ను నడిపించు. ఆ రోజు ఇశ్రాయేలీలు కూడా దేవునికి అప్పగించుకున్నప్పుడే వారు కానాకు చేరగలిగారు. ముందు వెళ్ళిన ఆగిపోయిన వాళ్ళు నాశనం అయిపోయారు. ఎందుకంటే సామెతలో కూడా ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి అప్పగించు, అప్పుడు నీ మార్గాలన్నీ కూడా ఆయన సరళం చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఆయనకు అప్పగించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం మన జీవితంలో నెరవేరుతాం. ఎవరైతే దేవునికి అప్పగించుకోవాలని ధన్యులు. కాబట్టి గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇంకెవరైతే అప్పగించుకోలేదో, ఎవరైతే క్షమించబడలేదో, ఎవరైతే పరలోకానికి సంబంధించిన నిరీక్షణ లేదో, ఈరోజు మీ జీవితంలో క్షమించబడాలి. పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగా ఈ భూమి మీద మనం అటువంటి నిరీక్షణతో జీవించాలి. ఆ ప్రభువుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవునికి, వాక్యానికి అప్పగించుకోవాలి. మన హృదయంలో దేవుని వాక్యము, దేవుని ఆత్మ నింపబడి మనం నడిపించబడాలి. ఎందుకంటే కొలస్సీ 3:16 అక్కడ మీ హృదయంలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయండి. రోమపత్రిక 8:9 ఆత్మ లేనివాడు నా వాడు కాదు. కాబట్టి మనల్ని నడిపించడానికి ఈ వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు రెడీ ఉన్నాడు. కాబట్టి మనకి 3వ మాట ఏం నేర్పిస్తుందంటే దేవునికి అప్పగించుకోవాలి. రెండవదిగా అందులో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. శిష్యునికి ఒక బాధ్యత అప్పగించారు. ఈరోజు మనం ప్రభు యొక్క రక్షణ పొందాం, క్షమాపణ పొందాం, మనకి ఎన్నో ప్రామిసెస్ ఉన్నాయి. పరలోకానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి ఏదైతే మన విషయంలో రెస్పాన్సిబిలిటీ అప్పగించాడు, ప్రతి క్రైస్తవునికి కూడా, ప్రభువుని నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఆత్మ సంబంధమైన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు మన ఇంట్లో ఏ రీతిగా ఎటువంటి బాధ్యతలు మనం కలిగి ఉన్నాము, ప్రతి వ్యక్తికి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇంట్లో శరీరానికి ఒక ఇల్లు ఉంది, అదే రీతిగా ఆత్మ కూడా ఒక ఇల్లుని దేవుడు పెట్టాడు, అదే మందిరం. మందిరం అంటే ఆదివారం వెళ్ళి పాస్టర్ కనపడటం కాదు, పాస్టర్ కూడా ఆదివారం మీద ప్రసంగం చేయడం కాదు. దైవజనుడు అంటే పరలోకం కొరకు ఆ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని పర్సనల్ గా, చాలా క్లియర్గా ఉంది బైబిల్లో, వేల మందికి, లక్షల మందికి చెప్పడం కాదు. అలా లేదు బైబిల్లో. ప్రతి వ్యక్తి విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధను అప్పుడున్న సేవకులు కలిగి ఉన్నారు. అందుకని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28 చాలా క్లియర్ గా దైవజనుడు అని పౌలు గారు చెప్పారు. పౌలు గారు కానీ గొప్ప దైవజనుడు ఎవడో లేడు భూమి మీద. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పొచ్చు. వారు ఆ రీతిగా ప్రయాసపడారు, ప్రతి వ్యక్తి. కాబట్టి ఇది ఈరోజు ఇప్పుడున్న సంఘాల్లో జరగట్లేదు.
విశ్వాసులు అలా ఉన్నారు, సేవకులు అలా ఉన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులుగా జీవించాలి. దేవుడు నీ పట్ల ఆయనకున్న సంకల్పం, నీ పట్ల ఆయనకున్న చిత్తం. ఎందుకంటే శరీరంలో ఒక అవయవంలా దేవుడు మనల్ని పెట్టాడు. కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం తెలియకుండా ఒక వ్యక్తి ఆత్మీయంగా జీవిస్తాడంటే అది గుడ్డి భక్తి. మీకు అర్థం కావాలంటే అపోస్తుల గారి 20వ అధ్యాయం 27వ వచనం చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే దైవజనుడు చెప్తున్నాడు, దేవుని సంకల్పం అంతా తెలుపకుండా మేము ఏది కూడా దాచుకోలేదు. అప్పుడున్న సంఘానికి, అప్పుడున్న ప్రతి వ్యక్తి కూడా తన పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటో, దేవుడు వాళ్ళ పట్ల కలిగి ఉన్న చిత్తం ఏంటో, ఉద్దేశం ఏంటో వాళ్ళు తెలుసు. కానీ ఈరోజు చాలా 95% తెలియదు. ఏదైనా పాపం చేయకుండా ఉండటం మాత్రమే కాదు. అనుకుందాం, ఒక వ్యక్తి ఇంట్లో ఏ చెడు అలవాటు లేకుండా ఉంటే సరిపోదు. ఆ వ్యక్తికి జ్ఞానం ఉండాలి. ఆ వ్యక్తి ఇంట్లో బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఇంట్లో ఉన్న కార్యాల్లో పాలు పొందే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు చాలా మంది భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే పాపం చేయకుండా ఏదో ఆదివారం చర్చికి వెళ్తే చాలా అనుకునే దృక్పథంలో జీవించే వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది దేవుని పని ఉంది నీ పట్ల. ఎందుకంటే 2 కొరింథియన్స్ 5:9-10 లో ఉంటుంది, వాని వాని క్రియలను బట్టి ప్రతి వానికి సిద్ధపరిచిన జీతం ఉంది. అవి మంచివైన చెడ్డవైన నువ్వు దేహంతో చేసిన వాటి క్రియలను ప్రతివాడు దేవుని న్యాయపీఠం ఎదుట పొందుతారని రాయబడింది. కాబట్టి మనం చేసే క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. రక్షించబడిన తర్వాత ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు పని చేయాలి. కాబట్టి 4వ విషయం, మనకి 3వ విషయం ఏం నేర్పిస్తుందంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవుడు మన పట్ల ఏ బాధ్యత అయితే కలిగి ఉన్నాడు, ఏ పని అయితే అప్పగించాడు, దాన్ని మనం గుర్తించాలి, దాని కొరకు ప్రయాసపడాలి. అందుకనే 1 కొరింథియన్స్ 15:58 లో ఉంది, ప్రభువునందు మీ ప్రయాస అన్నిటికీ వ్యర్థంగా. కాబట్టి 3వ మాట మనకి ఏం నేర్పిస్తుంది? ప్రభువుకు అప్పగించుకోవాలి. ప్రభు మన విషయంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, దాన్ని మనం గుర్తించి దాన్ని నెరవేర్చాలి. 4వ మాట మనం చూస్తే, మనకి 4వ మాట మత్తయి సువార్తలో మనం చూస్తాం. 27వ అధ్యాయంలో మత్తయి సువార్త 46వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. యేసు ప్రభువు సిలువలో పలికిన 4వ మాట ఇక్కడ మాథ్యూ 27:46 లో మనం చూస్తున్నాం. ఆయన తండ్రిని విడిచిపెట్టినట్లుగా కొంత సమయం అలా విడిచిపెట్టకపోతే మనం తండ్రిని కలుసుకోలేం. ఆయన విడిచిపెట్టి మనల్ని కలిపాడు. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, మన కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టాడు, మన కొరకు మహిమను విడిచిపెట్టాడు, మన కొరకు ఆయన ప్రాణం విడిచిపెట్టాడు. కానీ ఈరోజు చాలా మంది ప్రభు నమ్ముకుని కూడా ఇప్పటి వరకు కూడా పాపాన్ని విడిచిపెట్టకుండా, ఇప్పుడు కూడా శరీర కోరికలను విడిచిపెట్టకుండా, ఇప్పటి వరకు అపవాదిని విడిచిపెట్టకుండా, ఇంకా విడిచిపెట్టవలసినవి ఎన్నో ఉన్నాయి. ఈ గుడ్ ఫ్రైడే ద్వారా ఒక తీర్మానం తీసుకోవాలి. ఇంకా నువ్వు ఏదైతే విడిచిపెట్టాలో వాటన్నిటినీ విడిచిపెట్టి, బైబిల్ ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 5:17 లో, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి విడిచిపెట్టాలి. నీ పాపము, నీ శాపము, ఇవన్నీ కూడా క్షమించాలని, మన్నించాలని ఆ ప్రభువారి సిలువలో మరణించి ప్రాణం విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆయన గురించి మనం చూస్తే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. దాసునిగా ఈ లోకానికి వచ్చాడు, రిక్తుడిగా ఆయన జీవించాడు. ఇంత చేసినప్పుడు చిన్న చిన్నవి ఈరోజు ఎంతమంది జీవితంలో ఎంత అజ్ఞానులుగా ఈరోజు ఎంతమంది జీవిస్తున్నాం. ఇంకా మనం విడిచిపెట్టవలసిన ఏమున్నాయి? లోకాశలు, శరీరాశలు, కోపము. ఇంక ఒక్కటిగా వాక్యాన్ని మనం పరిశీలిస్తే మనం విడిచిపెట్టవలసిన ఎన్నో ఉన్నాయి. కాబట్టి విడిచిపెడుతున్నాం, మళ్ళీ పట్టుకుంటున్నాం. కొందరు
మరలా వాటి వైపు చూడకూడదు. పౌలు గారు చెప్పారు, నాగటి మీద, ప్రభు గారు చెప్పారు, నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడుగా. కాబట్టి మనం ఏదైతే విడిచిపెట్టాలో ప్రతీది కూడా, అందుకనే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు చూసి మనం ఏం చేయాలంటే వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడాలి. కాబట్టి మనం ఈ 4వ మాట ఏం నేర్పిస్తుందంటే ప్రభు కొరకు మనం ఏం విడిచిపెట్టాం. మన కొరకు అయితే ఆయన ఏం విడిచిపెట్టడో మనకు తెలుసు. పరలోకాన్ని, సింహాసనాన్ని, మహిమను, చివరికి ఆయన ప్రాణాన్ని సిలువలో ఈ మాట పలికాడు. ఆయన తండ్రిని కూడా నీ కొరకు నా కొరకు ఆయన విడిచిపెట్టాడు. నీ కొరకు ఆయన విడిచిపెట్టాడు. ఈరోజు మనం విడిచిపెట్టేది మన కొరకు, ఆయన కొరకు కాదు. ఇంకా నువ్వు విడిచిపెట్టవలసి ఏమున్నాయి? ఈరోజు ఒక తీర్మానం తీసుకో, అన్ని విడిచిపెట్టు. పూర్తిగా ఏదో కొన్ని ఉంచుకుని కొన్ని పెట్టుకోవడం కాదు. కంప్లీట్ గా నీ జీవితం ఎలా ఉండాలంటే నూతన సృష్టి, న్యూ క్రియేషన్. పాతవి గతించిపోవాలి, చీకటి వెళ్ళిపోవాలి, పాపం వెళ్ళిపోవాలి. ఇంకా పాపం ఉందంటే నువ్వు దాన్ని విడిచిపెట్టలేదు. నీ హృదయం ఇంకా శుద్ధి చేయబడలేదంటే ఏదో ఉంది నీ హృదయాన్ని పాడు చేసేది. నీకు సమాధానం లేదు, సంతోషం లేదంటే ఏదో ఉంది నీ లోపల, దాన్ని విడిచిపెట్టు. పాపం విడిచిపెట్టాలి, చింత విడిచిపెట్టాలి, భయం విడిచిపెట్టాలి. ఈ రీతిగా నీ స్వనీతిని విడిచిపెట్టాలి. కాబట్టి మనం ఈ 4వ మాట మనకేం నేర్పిస్తుందంటే మనం ప్రభువు కొరకు ఏదైతే విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలని నేర్పిస్తుంది. కాబట్టి ధైర్యంగా చెప్తాం, ప్రభు నీ కొరకు నేను ఇది విడిచిపెట్టాను. నీ వాక్యాన్ని బట్టి ఏదైతే చెప్పావో వాటి అన్నిటిని నేను విడిచిపెడతాను. నీకు నచ్చినవి, నీకు తోచినవి కాదు, ఎవ్రీథింగ్. కొన్ని నీకు నచ్చినవి ఉండొచ్చు, కానీ ప్రభు వారు విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాలి. బైబిల్ అంతా తన ప్రాణాన్ని కూడా ఒకవేళ వాడు ద్వేషించిపోతున్న శిష్యుడు కానీ అన్నాడు. ఆ రోజు యేసు ప్రభు వారు శిష్యులను ఉద్దేశించి మాట్లాడాడు. ఆయన మత్తయి సువార్త 19:29, తర్వాత మార్కు సువార్త 10:29, లూకా సువార్త 18:29లో మనం చూస్తే నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనా, తల్లిదండ్రులైనా, భూములైనా, ఎండ్లనైనా విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాదు. ఒకవేళ దేవునికి మనకి ఏదైనా అడ్డొస్తే, ఏదైనా సరే ప్రభు కొరకు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండేవాడే రేపు పరలోకంలో ఉంటాడు. ప్రభువుకి మనకి అడ్డొచ్చే ఏదైనా సరే చివరికి ప్రాణం అడ్డు దాన్ని పక్క పెట్టమని చెప్పాడు. క్రిస్టియానిటీ అన్నది అంత ఈజీ కాదు, నూడిల్స్ తిన్నంత ఈజీ కాదు. ఇది యేసుప్రభువు చెప్పారు లోక సువార్తలో, అనేకులు ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు కానీ వారి వల్ల కాదు, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడండి. ఈరోజు మనం ఈ ఆత్మీయ జర్నీ అన్నది చాలా మహోన్నతమైంది. ప్రభు యొక్క సన్నిధి, ప్రభు శక్తి ఉంటే తప్ప ఇది మనం చేయలేం. ఆ శక్తి మనకి మనం ఏదైతే చేయకూడదో చేయకుండా చేస్తుంది, మనం ఏదైతే చెయ్యాలో అది చేసేలా చేస్తుంది. కాబట్టి దేవుని శక్తిని పొందిన వారు, దేవుని రక్షణను పొందిన వారు మాత్రమే విడిచిపెట్టగలరు. పరిశుద్ధాత్మను శిష్యులు పొందినంత వరకు విడిచిపెట్టిన వాళ్ళని మళ్ళీ పట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారో మరలా వాళ్ళను పట్టుకోవడం కానీ మరలా అంతకు ముందులో వారు లేరు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రభువు చెప్పినట్లుగా మనం కూడా ప్రతిదీ కూడా ఏదైతే మన జీవితంలో వాక్యానికి వ్యతిరేకంగా ఉందో వాటన్నిటిని విడిచిపెట్టాలి. కాబట్టి 4వ మాట దాన్ని మనకి తెలియజేస్తుంది. 5వ మాట మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయంలో, యోహాను సువార్త 19:26 మనం చూస్తాం. యోహాను సువార్త 19:28, యోహాను సువార్త 19:30లో ఇక్కడ మిగతా వర్డ్స్ మనకు కనిపిస్తాయి. నేను ఆ మాట చదువుతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ మాట ఇది.
యోహాను సువార్త 19వ అధ్యాయంలో 28వ వచనం. ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడిన మాట మనం చూస్తే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది తిరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని. ఇక్కడ ఆయన మాట్లాడే మాట మనం చూస్తే మన మాట్లాడే మాటల యొక్క అర్థం వేరు. మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్తే ఆ రోజు పేతురుతో యేసుప్రభు వారు చెప్తున్నారు, మీకు 19 నుంచి మీరు చదివితే పేతురు ఏమంటాడు, నువ్వు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను ఆలోచించట్లేదు. ఇప్పుడు మన దృష్టిలో దప్పిక వేరు, ప్రభు దృష్టిలో దప్పిక అన్నది మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసుప్రభు వారు మధ్యాహ్నం టైంలో సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో ఆయన చెప్తున్నాడు, అమ్మ నాకు నీళ్లు దాహానికి అని అడిగినప్పుడు ఆమె ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా దప్పికొనాలి, నేనిచ్చే నీళ్లు తాగితే మరలా వాడు దప్పికొనడు. ఇక్కడ ఆయన మాట్లాడే దప్పిక వేరు. అక్కడ యేసుప్రభు వారు వచ్చింది ఆమె దప్పిక తీర్చడానికి. ఆమెకు ఆ విషయం తర్వాత అర్థమైంది. ఆయన దప్పిక ఏంటి? ఆ సమరయ స్త్రీ రక్షించబడాలి. ఆయన దృష్టిలో దప్పిక ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించాలి. అంటే యేసుప్రభు వారి దృష్టిలో ఉన్న అర్థం ఏంటంటే దప్పిక అంటే నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవిస్తేనే నువ్వు విడిచిపెట్టగలవు. నువ్వు విడిచిపెట్టగలిగితేనే నువ్వు దేవునికి అప్పగించుకోగలవు. దేవునికి అప్పగించుకుంటేనే దేవుని వాగ్దానాన్ని నువ్వు పొందగలవు. నువ్వు వాగ్దానాన్ని పొందాలంటే నువ్వు క్షమించబడాలి. ఇది వాగ్దానానికి ఒకటి లింక్ అయి ఉంది. కాబట్టి ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువారు చెప్పినట్లుగా ఎవరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు వారు తృప్తిపరచబడతారు. వారికి తృప్తి ఉంటుంది. ఈరోజు చాలా మంది తృప్తి ఎందుకు లేదంటే నీతి కొరకు ఆకలి దప్పులు లేవు. మన ఆకలి అంతా కూడా ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుదమా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి రాయబడినట్లుగా అన్యజనులు వీటి గురించి విచారిస్తారు. నీతి కొరకు ఆకలి, వాక్యం చదవాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో నేర్చుకోవాలి, ఎదగాలి, వాక్యం నా జీవితం నెరవేరాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు పనిచేయాలి. దైవికమైన చింత ఇది ఒక డిజైర్, ఇది ఆసక్తి. కాబట్టి ఈరోజు మనలో ఈ దప్పిక ఉందా? నీతిమంతుడిగా జీవించాలి, నీతిమంతుడిగా జీవించాలి, నీతిని ప్రకటించాలి. ఇది నీతిమంతుని జీవితంలోనే దేవుని సన్నిధి, దేవుని ఆశీర్వాదం, రేపు పరలోకంలో ఉండేది కూడా నీతిమంతులే. కాబట్టి ఇక్కడ 5వ మాటలో దేవుడు దేన్ని ఆయన మనకు తెలియజేస్తున్నాడంటే ఆయన మైండ్ లో ఉన్నది శరీర సంబంధమైనది కాదు. కాబట్టి ఆయన దప్పికంతా కూడా ఆత్మను రక్షించాలి, నీతి సువార్త ప్రకటించాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా వాక్యాన్ని నెరవేర్చాలి, ఆత్మలను రక్షించాలి అనే ధ్యేయంతో మనం జీవించాలి. తర్వాత మనం చూస్తే 6వ మాట మనం చూస్తే సమాప్తమైందంటే మనకి యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 19వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతున్నాను. యేసు చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైంది, కంప్లీటెడ్, ఫినిష్. ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ ప్రభువారు ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఏంటి ఆ ప్రార్థనలు అంటే మనకు కావాల్సింది ఆయన చేయాలి, ఆయనకు సంబంధించింది మనం చేయం. మనం లిస్ట్ ఒకటి చదివేస్తాం, సంతకం పెట్టమంటాం ఆయన. కానీ ఇక్కడ యోహాను సువార్త 17:4లో ఆ ప్రభువారు చేసిన ప్రార్థనలో ఒక అద్భుతమైన మాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఏ పని అయితే నాకు అప్పగించావో దాన్ని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను. యేసుప్రభు వారికి 12 years ఉన్నప్పుడే ఏం చెయ్యాలో ఈ భూమి మీద ఆయనకు తెలుసు. ఆ రోజు మరియా యోసేపులు కూడా యెరూషలేముకు వచ్చి తిరిగి వెళ్ళిపోయినప్పుడు
తర్వాత చూసుకుంటే జీసస్ కనపడలేదు. 3 days తర్వాత ఆయన్ని మరలా దేవాలయంలో చూసి, అయ్యా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? ఏజ్ ఆఫ్ 12 సంవత్సరంలోనే తండ్రి పని చెయ్యాలి. ఈరోజు ఎంతమందికి దేవుని పని చేయాలి? ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తారు, అందరూ తమ సొంత కార్యాలు చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లేదు. ఎందుకు ఆయన అంత ధైర్యంగా మాట్లాడాడంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆయన కూడా ఈ భూమి మీద ఏదైతే చెయ్యాలో నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పని తుదముట్టించి, నా కొరకు నీతి కిరీటం సిద్ధపరచబడింది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షత అపేక్షించే వారి అందరి కొరకు, ఆయన పని చేసిన వారందరి కొరకు కూడా అది రెడీ ఉంది. నేను కూడా నాకు ఏ పని అయితే తండ్రి అప్పగించాడో, ప్రభు అప్పగించాడో దాన్ని నేను ముగించాను. మై రేస్ కంప్లీటెడ్. ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. కొందరు చేస్తారు కానీ మధ్యలో ఆపేస్తారు, కొందరు చేస్తారు కానీ చక్కగా చేయరు. కానీ మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మన విషయంలో దేవుడు ఏది చెయ్యాలని మనల్ని ఆయన కలుసుకున్నాడో, రక్షించాడో, ఇవన్నీ చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆయన సంకల్పం మన పట్ల, ఆయన చిత్తం మన పట్ల ఒక ప్రత్యేకమైనది ఉంది. నేను కీర్తన 40 అధ్యాయం 8వ వచనంలో దావీదు గారు చెప్తున్నారు, దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలో ఉన్నది. కాబట్టి నీ పని చేయటం, నీ చిత్తం చేయడం నాకు ఇష్టం. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని పనిని తెలుసుకోవాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. కొందరు తెలుసు కానీ చేయరు, కొందరికి అసలే తెలియదు. మన పనులకేనే టైం సరిపోవట్లేదు, ఇంకా ఆయన పనులు యాడ్ చేస్తాం. కాబట్టి ప్రభు వారు మాట్లాడుతున్న 6వ మాట, ఫినిష్, కంప్లీట్ అయింది. కాన్ఫిడెంట్. 33.5 సంవత్సరాలు ఫినిష్ చేసి పడేసాడు ఆయన. 60 వచ్చినా 70 వచ్చినా ఇప్పటికీ కూడా స్టార్ట్ కాలేదు కొందరు జీవితాల్లో. మరి ఏంటి పరిస్థితి ఏంటి? ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా దైవజనుడిగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీ విషయంలో దేవుని పని ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని సంకల్పం ఏంటి తెలియాలి. తెలియటమే అది వాక్యానుసారమైన ఆత్మీయత. ఈరోజు సేవకులు కూడా చేయవలసింది కూడా ఏంటంటే, దేవుని చిత్తంలో నీ పని ఏంటి అది నీకు తెలియటమే దైవజనుని యొక్క ఉద్దేశం. అది పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే 1 Corinthians 12:7 1 Corinthians 12:11 ఆ మాటలు రాయబడ్డాయి. చూసుకోండి మీరు. కొరింథీయులు రాసిన పత్రిక 12:7 వచనం, 12:11 వచనంలో చాలా క్లియర్ గా ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. అది రివీల్ చేస్తాడు. కాబట్టి దాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఎలా కంప్లీట్ చేస్తాం? మళ్ళీ పౌలు గారు చెప్పారు, నన్ను బలపరిచే వారిని బట్టి నేను సమస్తము చేయగలను. ఆయన్ని మనం బలపరుస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు, ఆ కృపను ఇస్తాడు. నేను ఏమైతే చేయగలుగుతున్నా దేవుని కృప వల్ల చేస్తానని చెప్పాడు ఆయన. కాబట్టి ఈ 6వ మాట ఫినిష్, సమాప్తమైంది. 7వ మాట మనం చూస్తే వెరీ ఇంపార్టెంట్ వర్డ్. లూకాసు సువార్త 23:46 మనకు కనిపిస్తుంది. లూకాసు సువార్త 23 అధ్యాయంలో 46వ వచనం నేను చదువుతున్నాను. 23:46 వచనాన్ని. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయనలాగు చెప్పి ప్రాణం విడిచారు. ఎంత ఎంత చక్కని అద్భుతమైన డెత్. అంటే క్రైస్తవుని మరణం ఎలా ఉంటుంది? నువ్వు చచ్చిపోతే మళ్ళీ కుక్కలాగా నక్కలా పుడతావు. మనిషిలా పుడితేనే చక్కగా లేవు, మన కుక్కలా పుడితే ఏడైతుంది? మనకు ఒకటే ఈ శరీరంతో పుట్టిన జన్మ ఒకటే ఉంది. దీని తర్వాత మరలా అక్షయమైంది ఉంది, ఇది క్షయమయ్యేది. మహిమ శరీరం ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది. యేసు ప్రభు వారు ఆ మరణంలో మనకు నేర్పిస్తుంది ఏంటంటే, మరణం తర్వాత జీవితం అయిపోలేదు, శాశ్వతమైంది ప్రారంభించబోతున్నాం, శాశ్వతమైన దాన్ని చూడబోతున్నాం, శాశ్వతమైన దాన్ని పొందబోతున్నాం అన్న గొప్ప
నిరీక్షణ దేవుడు మనకు పుట్టించాడు. కాబట్టి ఆయన అక్కడి నుండి వచ్చాడు కాబట్టి మనం అక్కడ తీసుకువెళ్ళడానికి ఆయనకి అధికారం ఈ భూమి మీద ఎవడు చెప్పలేదు. నేను పరలోకం నుండి వచ్చాను అని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎంటైర్ వరల్డ్ లో ఒక్క జీసస్ మాత్రం చెప్పాడు, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. నేను అక్కడి నుండి వచ్చాను, మరలా అక్కడికే వెళ్తున్నాను, మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకువెళ్తాను, మీకు స్థలం సిద్ధపరిచి నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగను, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను యోహాను సువార్తలో ప్రభువు చెప్పారు. కాబట్టి మనం కూడా ఒక రోజు మన ఆత్మల్ని ప్రభువుకు అప్పగించాలి. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో మన్నైనది వెనకటి వల్ల తిరిగి మన్నైపోతుంది, ఆత్మ తాము దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తారు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఈ భూమి మీద చేసిన క్రియలను బట్టి మంచివి చేస్తే పరలోకానికి, చెడ్డవి చేస్తే నరకానికి, ఇంకా అవి అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది. కాబట్టి యేసు ప్రభు వారి తండ్రికి తన ఆత్మను అప్పగించారు ఆయన. ఈరోజు మనం కూడా మన ఆత్మలు, మన శరీర ప్రాణాత్మలు ఆయన స్వాధీనంలో ఉన్నాయి, మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. ఎప్పుడు ఆయనకి అప్పగించబడుతున్నాం, ఎప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉంటామంటే పైన చెప్పబడిన ఈ అనుభవాలన్నీ నువ్వు క్షమించబడి దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసేవాడిగా, దేవుని రాజ్యం కొరకు, దేవుని రాకడ కొరకు ఎదురు చూసేవాడిగా మనం ఉండాలి. ఈ రీతిగా బాధ్యత కలిగి దేవునికి అప్పగించుకోవాలి. దైవ సంబంధమైన చింత మనకు ఉండాలి. ఏది విడిచిపెట్టాలి అది విడిచిపెట్టాలి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. ప్రభు మన విషయంలో ఏదైతే చేయాలని ఆయన సంకల్పం చిత్తం ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. అప్పుడు మన ఆత్మలు ఆయనకి అప్పగించబడతాయి. మనం కూడా ధైర్యంగా ప్రభు నన్ను ఆ రోజు స్టెఫన్ ప్రార్థన చేశాడు. ఆయన చూస్తున్నాడు, చనిపోక ముందు ప్రభువుని చూస్తున్నాడు. ప్రభువుకి తన ఆత్మను అప్పగించాడు. ఎంత చక్కని ముగింపు అది, ఆశీర్వాదకరమైన ముగింపు. ప్రభు వచ్చినప్పుడు మనలో ఆశీర్వాదకరమైన జీవితం స్టార్ట్ అయింది. అదే రీతిగా మరణం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క మరణం మనకి ఎన్ని సత్యాలు నేర్పిస్తుంది. కాబట్టి మనం దేవునికి, దేవుని రాజ్యానికి సంబంధించిన దేవునికి మనం ఇప్పుడు మన శరీరాలను అప్పగించుకుంటేనే రేపు మన ఆత్మను ఆయనకు అప్పగించగలం. కాబట్టి 7 విషయాలు ప్రభు వారి జీవితంలో ఆయన చేశాడు, ఆయన చేసింది అని చెప్పాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా ఈ అనుభవాలు మనకు ఉండాలి. క్షమించబడిన అనుభవం, దేవుని వాగ్దానాన్ని పొందుతాననే నిరీక్షణ, అదే రీతిగా దేవునికి అప్పగించుకోవడం, ఆత్మ సంబంధమైన బాధ్యత కలిగి జీవించడం, ఏదైతే విడిచిపెట్టాలో ఈ భూమి మీద వాటిని వాక్యానికి వ్యతిరేకమైనవి అన్ని కూడా విడిచిపెట్టడం. తర్వాత ఆత్మ సంబంధమైన ఆకలి, ఆధ్యాత్మికంగా జీవించాలి, అనేకులను ప్రభు దగ్గర నడిపించాలి, ఆత్మను రక్షించాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి అనే తపన, ఆ జీల్ మనలో ఉండాలి. తర్వాత మనకి ఏదైతే పని దేవుడు అప్పగించాడో దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ముగించాలి, మన ఆత్మల్ని తండ్రికి అప్పగించాలి. గుడ్ ఫ్రైడే ద్వారా ప్రభు వారు మనకి సత్యాల్ని ఆయన తెలియజేశాడు. ఆ రీతిగా మనం జీవిద్దాం, ప్రభువుని మహింపరుద్దాం. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఒక తీర్మానం తీసుకుందాం. ఇదేదో కార్యక్రమంలో కాకుండా ప్రభువు నీ జీవితంలో కార్యాలు చేసే దినాలను, అటువంటి అనుభవాలను మన జీవితంలో కలిగి ప్రభువుని మహింపరుద్దాం. దేవుడు మనల్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇంతవరకు కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. మీరు ఈ లోకానికి రావటం, మా కొరకు జన్మించారు, మా కొరకు మరణించారు, మా కొరకు ఆయన తిరిగి రాబోతున్నారు. జనన మరణ పునరుత్థానములు కలిగిన ఏకైక దైవమా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు మరణించినప్పుడు నాయన తండ్రి ప్రభు ఆ శిలువలో పలికిన మాటలు మేము ధ్యానించాం. ఆ రీతిగా జీవించడానికి అనుభవాలను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఉండినట్లుగా అటువంటి కృపను మా అందరికి అనుగ్రహించి ప్రభు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రభు మేము ఈ సత్యాన్ని గుర్తించి మతపరంగా కాకుండా
వాక్యపు అనుభవాల్లో, ఆత్మ యొక్క పరిశుద్ధాత్మని యొక్క అనుభవాల్లో మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రభువుకి మన ఆఫరింగ్స్ అర్పిద్దాం. ఆయన అయితే తాను మనకు అప్పగించుకున్నాడు. అదే రీతిగా ప్రభు యొక్క పరిచర్య కొరకు దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మన ఆఫరింగ్స్ ప్రభుకి అర్పించి ప్రభువుని మహింపరుద్దాం. ఈ ప్రత్యేకమైన పాట పాడుతుండగా స్క్రీన్ మీద కనబడుతున్న డీటెయిల్స్ కి మీ ఆఫరింగ్స్ పంపించండి. దేవుని ఆశీర్వాదం పొందండి. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదన్. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ చివరి ప్రార్థన కార్యము ఆశీర్వాదంతో మనం సెలవు వివరించుట తీసుకుందాం. నా బ్రతుకు చాలదయ్యా. మా కొరకు మరణించి తిరిగి లేచిన త్రియక దేవ మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ గుడ్ ఫ్రైడే రోజు కొన్ని ముఖ్యమైన విషయాలు సిలువలో మాట్లాడిన ఆ ప్రాముఖ్యమైన మాటలు మరొకసారి మేము మననం చేసుకోవడానికి, స్మరించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అది కేవలం మీరు చెప్పిన మాటలే కాకుండా, అలాగ మాత్రం కాకుండా ఆ మాటల యొక్క అనుభవాలు మా జీవితాల్లో మేము కలిగి జీవించి మిమ్మల్ని మహిమపరచాలి, అలా మనం చూడాలని ఆ విషయాలు మాకు తెలియజేసినందుకు, మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారీతిగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు జీవించి మిమ్మల్ని మహిమపరిచే కృపను వారికి అనుగ్రహించినందుకు కూడా వందనాలు. ఆయన అలా జీవించిన వారిని మీరు దీవించి మీరు వారిని అప్పగిస్తూ అర్పించిన ఆఫరింగ్స్ తగినట్లుగా వారిని దీవించి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ మీరు చెల్లించిన రక్తం ద్వారా మా పాపములను క్షమించారు, మా రోగాలను స్వస్థపరిచారు. అదే రీతిగా దుష్ట శక్తులు వాటి యొక్క ప్రభావం నుంచి మమ్మల్ని విడిపించారు. మీ సన్నిధిలో, మీ రాజ్యంలో, మీ వాగ్దానాలు ఆయన తండ్రి పాల్గొంటే భాగ్యంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావం మీకే కలుగునుగా మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, దేవుని సమాధానం మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగా. ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈస్టర్ సండే మరలా మనం కలుద్దాం. గాడ్ బ్లెస్ యు.